నమస్కారం టీసీఎన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. తణుకు కడపలలో జరిగే జిల్లా రాష్ట్ర మహానాడులను జయప్రదం చేయాలి. భీమవరంలో తెలుగుదేశం శ్రేణులకు పిలుపునిచ్చిన పోలిట్ బ్యూరో మెంబర్ సీతారామలక్ష్మి. తణుకులో వైభవంగా తిరంగ ర్యాలీ, పార్టీలకు అతీతంగా జై భారత్ అంటూ ఇచ్చిన నినాదాలు, ఆధ్వర్యం వహించిన ఎమ్మెల్యే ఆర్మిల్లి. వృద్ధుల ఇళ్ల వద్దకు వెళ్లి తణుకు ప్రాంతంలో ఉచిత వైద్య సేవలు అందించిన ప్రముఖ వైద్యులు హుస్సేన్ అహ్మద్, సహకరించిన సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్ నాయకులు. ఈ నెల 19వ తేదీన తాడేపల్లిగూడెంలో నిర్వహించనున్న తిరంగ యాత్ర వెల్లడించిన ఎమ్మెల్యే బొలిశెట్టి, ప్రజలంతా పాల్గొనాలని విజ్ఞప్తి. తాడేపల్లిగూడెంలో ప్రశాంతంగా ముగిసిన ఐఐటి ప్రవేశ పరీక్షలు, 4 సెంటర్లలో హాజరైన 613 మంది విద్యార్థులు. ఉండి మండలం ఆరేడు గ్రామంలో ఉచిత వైద్య సేవలు అందించిన భీమవరం వినాయక హాస్పిటల్ వైద్యులు, పాల్గొన్న సర్పంచ్ రెడ్డి బ్రహ్మానందం. ఆపరేషన్ సింధూర్ విజయానికి బాసటగా నిలిచిన వీర జవాన్ల సాహసం, నిడదవోలులో పేర్కొన్న రాష్ట్ర మంత్రి కందుల. ఐనివిల్లి లంకలో పెద్ద ఎత్తున ఆరంభమైన సీతారామచంద్రస్వామి శతాబ్ది మహోత్సవాలు, తరలివచ్చిన పరిసర ప్రాంత ప్రజలు. రావులపాలెం తిరంగ ర్యాలీలో పాల్గొన్న అమలాపురం ఎంపీ హరీష్ మాథూర్, ఎమ్మెల్యే బండారు. సైనికులకు జేజేలు పలికిన ప్రజలు. జాతీయ గ్రామీణ హామీ పథకం ద్వారా ఉపాధిని పొందుతున్న కార్మికులు. ఏలూరులో ప్రకటించిన జిల్లా నీటి యాజమాన్య సంస్థ సంచాలకులు సుబ్బారావు. భీమవరం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ మహానాడు సమావేశాన్ని పట్టణంలో ఈ పార్టీ పోలిట్ బ్యూరో సభ్యురాలు తోట సీతారామలక్ష్మి అధ్యక్షతన ఆదివారం నిర్వహించారు. ముందుగా టీడీపీ జెండా ఆవిష్కరణ, అనంతరం సమావేశాన్ని ప్రారంభించి స్వర్గీయ నందమూరి తారక రామారావు విగ్రహానికి నివాళులర్పించారు. కాశ్మీర్ పెహల్గాంలో ఉగ్రవాద దాడి, గత 2 సంవత్సరాల కాలంలో మరణించిన పార్టీ నాయకులకు సంతాపం వ్యక్తం చేస్తూ కొద్దిసేపు మౌనం పాటించారు. ఈ సందర్భంగా తోట సీతారామలక్ష్మి మాట్లాడుతూ గ్రామ, వార్డు, మండల, పట్టణ కమిటీల సంస్థాగత ఎన్నికల ప్రతిపాదనలు జిల్లా పార్టీ నుండి రాష్ట్ర పార్టీకి పంపనున్నామని తెలిపారు. ఈ నెల 24వ తేదీన తణుకులో నిర్వహించే జిల్లా మహానాడు, 27, 28, 29 తేదీలలో కడపలో నిర్వహించే రాష్ట్ర మహానాడు సమావేశాలకు నియోజకవర్గ పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరు కావాలన్నారు. కుటుంబ సభ్యులందరికీ కూడా పేరు పేరున నమస్కారాలు, ధన్యవాదాలు తెలియ. ఈ రోజున తెలుగుదేశానికి ఒక పండగ. మహానాడు అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు గారు మరి 27, 28, 29 తారీఖులో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా ఏ నెలలో జరుగుతుంది మన తెలుగు వారి పండుగ ఏదైనా ఉందంటే మహానాడు. అది ఇప్పుడు మన పార్టీ ఆదేశాల ప్రకారం, మన జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల ప్రకారం మనం ఈ మహానాడు నిర్వహించడం జరుగుతుంది. అసెంబ్లీ మహానాడు, అలాగే జిల్లా మహానాడు, అలాగే రాష్ట్ర మహానాడు కూడా మనం వెళ్తాం. ఈ రోజున మరి ఏదైతే ఆ రోజున ఒక మంచి ఆలోచనతో పేదల కోసం, ప్రజల కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ నాయకుడు మహానాయుడు ఈ రోజున మన ఘనంగా మనందరం కూడా నివాళులు అర్పించి ఈ కార్యక్రమం రావడం జరుగుతుంది. ఎందుకంటే నిన్నే మనం ఎవరైతే ఉగ్రవాద చేతులు బలయ్యారో అమ్మాయిలు, అలాగే ఆపరేషన్ సింధూర్ పెట్టి నరేంద్ర మోడీ గారు మన భారతదేశాన్ని, ప్రతిభని, ప్రజల నమ్మకాన్ని, విశ్వాసాన్ని నెలకొల్పేలాగా ఆయన పనిచేసిన విధానానికి ఓటమి నాయకులు అందరూ కొలుతున్న ఫ్యామిలీ యాత్ర, శ్రీరంగ యాత్ర అనేది మనం పెట్టడం జరిగింది. అందరూ పాల్గొన్నారు. ప్రతి ఒక్కరు చాలా విజయవంతం చేశారు. పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర కార్యదర్శి కోళ్ల నాగేశ్వరరావు,
రాష్ట్ర అంగన్వాడీ డ్వాక్రా సంఘాల ప్రధాన కార్యదర్శి మెరగాని నారాయణమ్మ, రాష్ట్ర కార్యదర్శి వేండ్ర శ్రీనివాస్, ఏఎంసీ మాజీ చైర్మన్ ఇందుకూరి రామలింగరాజు, భీమవరం పట్టణ అధ్యక్ష కార్యదర్శులు ఇందుకూరి సుబ్రహ్మణ్యరాజు, గూడూరి సుబ్బారావు, బీసీ కార్పొరేషన్ డైరెక్టర్లు ఉప్పులూరి చంద్రశేఖర్, పామర్తి వెంకటరామయ్య, నాగిడి తాతాజీలు పాల్గొన్నారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా తణుకులో ఆదివారం ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు సాగిన ప్రదర్శనతో రాష్ట్రపతి రోడ్డు హోరెత్తింది. ఎమ్మెల్యే ఆర్మిల్లి రాధాకృష్ణ జాతీయ జెండాను చేతపట్టి అగ్రభాగాన నిలబడి జై భారత్ అంటూ నినాదాలిచ్చారు. మిగిలిన ప్రముఖులు కూడా మువ్వన్నెల జెండాలతో జాతీయ ఐక్యతను చాటి చెప్పేలా ప్రదర్శనలో పాల్గొన్నారు. ముఖ్యమైన రాజకీయ పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు, అన్ని మతాలకు చెందిన ప్రతినిధులు, వివిధ వృత్తి సంఘాల ముఖ్యులు పాల్గొన్న ఈ ర్యాలీలో 300 మీటర్ల పొడవు గల జాతీయ జెండాతో కదం తొక్కిన కార్యకర్తలు భారత్ మాతాకు జై అంటూ ముందుకు సాగారు. రోడ్డుకి ఇరువైపులా ఉన్న ప్రజలు కూడా మేము సైతం అంటూ ప్రదర్శనకు మద్దతు పలికారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజలంతా ఇదే ఐక్యతతో ఉన్నప్పుడు మన దేశాన్ని ఎవ్వరూ ఎప్పుడు ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. మీరు కూడా తీసుకోండి. రండి. మన దేశ విభజన జరిగినప్పటి నుంచి కూడా మన దేశ అభివృద్ధికి ఆటంకాలు కలిగించే విధంగా అనేక దేశాలు తమ ప్రయత్నాలను నిరంతరం కూడా చేస్తూనే ఉన్నాయి. ముఖ్యంగా భారతదేశం మీదకి పాకిస్తాన్ ద్వారా ఉగ్రవాదాన్ని ప్రేరేపిస్తూ ఈరోజు పహల్గామ్ దాడులకు సంబంధించి 26 మంది మీద విచక్షణారహితంగా కాల్పులు జరిపి వారిని ఏ విధంగా చంపిందో మనందరం కూడా చూసాం. ఈ రోజు సింధూర్ ఆపరేషన్ ద్వారా మనం చేసినటువంటి ఏదైతే ఈ దాడులు ఉన్నాయో మన సైనిక బలం ఏంటనేది ఈ రోజు ప్రపంచానికి తెలిసిందని ఈ సందర్భంగా మీ అందరికీ కూడా గుర్తు చేస్తున్నాం. మన గౌరవ ప్రధానమంత్రి మోడీ గారు చేసినటువంటి ఈ ఉగ్రవాదం లక్ష్యంగా ఉగ్రవాద నిర్మూలనకి ఏ విధంగా దాడులు చేశామో దానిలో పాల్గొన్నటువంటి భారత త్రివిధ దళాల సైన్యాధిపతులకు, సైన్యాలకి అందరికీ కూడా మనందరి సంఘీభావాలు తెలియజేసుకుంటూ వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అన్ని వర్గాల ప్రజలు ఎంతో ఉత్సాహంగా మన దేశ ఆర్మీకి సంఘీభావంగా పాల్గొని ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఇంకా ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్లు డాక్టర్ ముళ్లపూడి రేణుక, డాక్టర్ దుమ్మేటి సుధాకర్, వైద్య ప్రముఖులు హుస్సేన్ అహ్మద్, కూసూరి సత్యనారాయణరాజు, వెలగల భువనశ్రీ, ఆయేషా ఖాన్, న్యాయవాదులు నండూరి రామానుజన్, కామర్సు కిరణమయ్యి, కౌరు వెంకటేశ్వర్లు, కేఎస్ఎల్ఎన్ ప్రసాద్, తాటిపర్తి కోటేశ్వరరావు, కాసాని వెంకన్నబాబు, తెలుగుదేశం పార్టీ నాయకులు కలగర వెంకటకృష్ణ, పీతాని మోహన్రావు, గోపిశెట్టి రామకృష్ణ, ఆనాల ఆదినారాయణ, తాతపూడి మారుతీరావు, షేక్ సొరా సాహెబ్, తమరాపు రమణమ్మ, బీజేపీ నాయకులు అయినంపూడి శ్రీదేవి, బోలాడ నాగరాజు, జనసేన నాయకులు కొమిరెడ్డి శ్రీనివాస్, ఇంకా పలు సంఘాల నాయకులు పాల్గొన్నారు. తణుకు సీనియర్ సిటిజన్ వెల్ఫేర్ అసోసియేషన్, నిసా ఫౌండేషన్ల సంయుక్త ఆధ్వర్యంలో ప్రతి ఆదివారం నిర్వహించే వృద్ధుల ఉచిత వైద్య సేవా కార్యక్రమం ఈ వారం కూడా కొనసాగింది. ఇందులో భాగంగా ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు హుస్సేన్ అహ్మద్ సంచార శకటం ద్వారా తణుకు, చివటం, పైడిపర్రు ప్రాంతాల్లో ఇంటికే పరిమితమైన అనారోగ్య వృద్ధుల వద్దకు వెళ్లి 6గురిని పరీక్షించి సూచనలు, సలహాలు ఇచ్చారు. అలాగే సంఘం సభ్యులు కె రామ్మోహన్ రావు ఆర్థిక సహకారంతో మందులను కూడా ఉచితంగా అందజేశారు.
ఈ అరుదైన ఆదర్శ సేవా కార్యక్రమానికి సంఘం అధ్యక్షులు అల్లూరి కరుణాకర చౌదరి, సభ్యులు వడ్లమాని పార్వతి, గిరిజాల నాగేశ్వరరావులు సహకరించారు. కాగా ఈ ఉచిత వైద్య సేవలు కోరుకునేవారు స్వయంగా గాని 9985343530 లేదా 9059290717 సెల్ నంబర్లకు ఒక రోజు ముందు తెలియజేయాలని అధ్యక్షులు కోరారు. దేశభక్తిని చాటి చెప్పే విధంగా ఈ నెల 19వ తేదీ సోమవారం తాడేపల్లిగూడెంలో తలపెట్టిన తిరంగా యాత్రకు ప్రతి ఒక్కరూ తరలి రావాలని శాసనసభ్యులు బులిశెట్టి శ్రీనివాస్ పిలుపునిచ్చారు. పట్టణంలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఆదివారం ఆయన మాట్లాడారు. ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన నేపథ్యంలో భారత సైనికులకు అండగా నిలుస్తూ ఇది చేపట్టామన్నారు. ఉదయం 9 గంటల నుంచి 10 గంటల వరకు ఎస్వీఆర్ సర్కిల్ నుంచి ప్రారంభమై పోలీస్ ఐలాండ్ వరకు జరుగుతుందన్నారు. పార్టీ ఆఫీసులో జరిగిన కార్యక్రమంలో జనసేన పార్టీ క్రియాశీల కార్యకర్తలకు ఎమ్మెల్యే శ్రీనివాస్ కిట్లు పంపిణీ చేశారు. అంబేద్కర్ స్టాట్యూ ఏలూరులో ఉన్న అంబేద్కర్ స్టాట్యూ దాకా మనం తెలంగాణ యాత్ర దేశభక్తిని చాటుకునే విధంగా జరుగుతుంది. కాబట్టి జన సైనికులు, వీర మహిళలు అందరూ కూడా తప్పనిసరిగా ఏ గ్రామం నుంచి ఎంతమంది వచ్చినా అది రేపు దేశభక్తి చాటుకునే విధంగా మన కోసం ఎంతో మంది అమరులు లేరు, చూసారు ఎంతోమంది చనిపోయారు. వాళ్ళందరూ అక్కడ కాపలా కలిస్తే మనకి కంటి మీద పడుకుంటాం, ఆ కంటి మీద నిద్ర లేకుండా మన కోసం ఉన్నారు. అలాంటి వ్యక్తులు జ్ఞాపకార్థం దేశభక్తిని చాటుకునే విధంగా ఆపరేషన్ సింధూర్ సక్సెస్ఫుల్లో నరేంద్ర మోడీ గారి పాత్రలు కానీ మరి దేశం మొత్తం కూడా 140 కోట్ల మంది జనం నేను సైనిక ఎన్నికలను పాకిస్తాన్ అనేది లేకుండా చేయమని చెప్పి అందరూ సపోర్ట్ చేశారు. అదే దేశభక్తి కొనసాగించే విధంగా అన్ని చోట్ల కూడా తెలంగాణ జరుగుతుంది. మరి దానికి మనందరూ కూడా మనవంతుగా జనసేన పార్టీ తరఫున ఎంతమంది వస్తారనేది రేపు మనందరూ సంఖ్యాపరంగా మనం చూపించాలి. కాబట్టి అందరూ కూడా మరి తప్పకుండా రావాలి. అందరికీ చెప్పండి, ఆ ఉన్నటువంటి గ్రామంలో అందరూ ఇది ఒక మంచి కార్యక్రమం ఇది. మరి ఎందుకంటే మన దేశభక్తి చాటుకోవడానికి ఇలాంటి తెలంగాణ ఇది ఎవరి పార్టీ కార్యక్రమం కాదు, దేనికోసం దేశం కోసం. ఉభయ గోదావరి జిల్లాల కోఆర్డినేటర్ కసిరెడ్డి మధులత, పార్టీ టౌన్, రూరల్, పెంటపాడు మండలాల ప్రెసిడెంట్లు వర్తనపల్లి కాశీ, అడపా ప్రసాద్, పొల్లాబాబి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలలో ప్రవేశాలకు గాను నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష ఆదివారం ప్రశాంతంగా ముగిసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో 4 సెంటర్లో ఈ పరీక్ష జరిగింది. తాడేపల్లిగూడెంలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల, శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాటు చేసిన పరీక్షా కేంద్రాలలో మొత్తం 613 మంది విద్యార్థులు పరీక్షకు హాజరయ్యారు. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్ స్వచ్ఛంద సేవా సంస్థ ప్రతి నెల వృద్ధులకు, అనాథులు, కుష్ఠరోగులకు ఉచితంగా బియ్యం పంపిణీ చేస్తోంది. ఈ నెలవారీ కార్యక్రమాన్ని ట్రస్ట్ చెన్నా జనార్దనరావు ఆదివారం నిర్వహించారు. రూరల్ మండలం పడాల గ్రామంలో గల జీవన సంధ్య వృద్ధాశ్రమానికి 200 కేజీలు, పట్టణంలోని కొండయ్య చెరువు వద్ద గల లార్డ్ ఆఫ్ లైఫ్ చిల్డ్రన్ హోముకు 150 కేజీలు, నిడదవోలులోని లెప్రసీ కాలనీ వాసులకు 300 కేజీలు చొప్పున మొత్తం 650 కేజీల ఉచిత బియ్యాన్ని అందజేశారు. ఫౌండర్ చెన్నై త్రికళ ఆశయం మేరకు దాత బి వాణి ఆర్థిక సౌజన్యంతో ప్రతి నెల ఈ సేవా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ట్రస్టీ జనార్దనరావు తెలియజేశారు. వృద్ధాశ్రమానికి క్రమం తప్పకుండా ఉచిత బియ్యాన్ని అందిస్తున్న గ్లోబల్ సపోర్ట్ ఆర్గనైజేషన్కు ఆశ్రమం నిర్వాహకులు గ్రంథి సత్యనారాయణ కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రతి నెల కూడా 2 క్వింటాల్ రైస్ గ్లోబల్ ట్రస్ట్ వారు ప్రతి నెల వచ్చి 2 క్వింటాల్ రైస్ ఇస్తాం. ఈ వీళ్ళందరినీ కూడా దగ్గరుండి ఈ అన్నదానంలో పాల్గొన్నందుకు వారికి ట్రస్ట్ సభ్యులందరూ కూడా మా సంస్థ తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అలాగే ఈ ట్రస్ట్ చైర్మన్ వాణి గారికి కృతజ్ఞతలు తెలుపుతున్నాము. వారికి వారి కుటుంబాలకు అష్టైశ్వర్య ఆరోగ్యాలు కలగాలని మా అందరి తరఫున కూడా వారి కోరుకున్న అవసరం. ఇప్పుడు వాణిజ్య ప్రకటనలు.